బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం ఉన్నా అప్పుడే ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయిపోయింది. ఇందులో భాగంగానే ప్రజలను ఆకట్టుకునేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ మేనిఫెస్టోలపై కసరత్తు స్టార్ట్ చేసేశాయి. సామాన్యులకు చేరువయ్యేందుకు తమదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు సరికొత్త పథకాలు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు సీఎం జగన్. తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఏపీలో కూడా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ తెలంగాణలో ఇప్పుడిదే ట్రెండింగ్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి. అయితే అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఈ పథకాన్ని పట్టాలెక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకం ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతోంది. అయితే కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ను గెలిపించిన స్కీమ్లలో ఇది కూడా ఒకటి. ఏపీలో ఎలా అయినా అధికారంలోకి రావాలనే టార్గెట్ తో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేష్ చేపట్టిన యువగళం విజయోత్సవ సభలో తమ మేనిఫెస్టోను ప్రకటించారు. అందులో మెయిన్ గా ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ జర్నీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో అలర్ట్ అయినటువంటి సీఎం జగన్ ఒక అడుగు ముందుకేసి ఎన్నికల వరకు ఆగకుండా ఆలోపే ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలోనూ ఫ్రీ బస్ స్కీమ్ ను స్టార్ట్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. జగన్ ఆదేశాలతో తెలంగాణ అధికారులతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చర్చలు కూడా ప్రారంభించినట్లు సమాచారం. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు ఏర్పాట్లు, జాగ్రత్తలు, ఎంత ఖర్చు అవుతోందన్న వివరాలను ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్న ఆర్టీసీ అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్టుగా జరిగితే సంక్రాంతి కానుకగా ఈ స్కీమ్ ను స్టార్ట్ చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏం జరుగుతోంది? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు యువగళం విజయోత్సవ సభలో ప్రకటించారు. బట్ ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసి జనవరి నుంచి, అంటే ఈ సంక్రాంతి పండుగ నుంచి కూడా ఫ్రీ బస్ జర్నీ ఫర్ మహిళలు అంటోంది. ఏం జరగబోతోంది, ఎలా అర్థం చేసుకోవచ్చు? రమణబాబు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయింది. ఏదైతే వివిధ పథకాలతోటి ప్రజలను, ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు కూడా సిద్ధమయ్యాయి. ఇదే నేపథ్యంలో యువగళం పాదయాత్రలో ఏదైతే టీడీపీ గెలిచినట్లయితే మహిళలకు ఫ్రీ బస్ పథకం ప్రవేశపెడతాము అని చెప్పిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే అన్ని కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ అధికారులతోటి ఇప్పటికే సీఎంకి సంబంధించినటువంటి సీఎం దీనికి సంబంధించిన ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఒకవేళ పథకాలు, అంటే తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఎంతగా ఆకట్టుకుంది, కాంగ్రెస్ విజయం వెనుక అది కూడా ఒక కారణంగా భావిస్తున్న నేపథ్యంలో వైనాట్ 175 అంటూ వెళ్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంశాన్ని ముందుగానే ఎలక్షన్ రాక ముందే తీసుకురావాలి అందుబాటులోకి ప్రజలకు అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఆర్టీసీ అధికారులతోటి కసరత్తునైతే ప్రారంభించారు. కసరత్తులో భాగంగా ఎంతమంది మహిళలు రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు, అలాగే ఒకవేళ ఈ ఫ్రీ బస్ అనేది మహిళలకు ఇచ్చినట్లయితే కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అటు ఆటో వర్గాల నుంచి కావచ్చు, అలాగే పురుషుల నుంచి కూడా కొంత తెలంగాణలో చూసాం చిన్న చిన్న గొడవలు కూడా జరిగిన ఇవి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అటువంటి అన్నిటినీ కూడా అధికారులతోటి చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి నుంచే ఈ ఫ్రీ బస్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వైసీపీ సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అంటే ఎంత ఖర్చు అవుతుంది దీనికి సంబంధించి అనే విషయాలు
విషయాలపైన కూడా అటు తెలంగాణ కర్ణాటకలో ఈ ఏదైతే బస్ పథకాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టి అమలులో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కసరత్తులు అయితే ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. అటు తెలంగాణ ఇటు కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ అధికారులతోటి కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది ముందుగానే ఎలక్షన్స్ కి ముందే ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక నివేదికనైతే సిద్ధం చేశారు. దీని మీద ఏవైతే కష్ట నష్టాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతోంది, ఎంత ప్రభుత్వం దీన్ని భరించాల్సి వస్తుంది అనేది కూడా అంశాలను కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంలో ఈ నివేదికనైతే సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఒకవేళ అన్ని అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రమణ బాబు. ఓకే కాంతి, థ్యాంక్ యూ.